ఇంత మంచి వాడవేంటి సామి నువ్వు నిజంగా గ్రేట్. వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే నువ్వు అసలు రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేస్తున్నావు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఈ వీడియో మన ప్రభాస్ అన్న గురించే. వీడియోని ఎండ్ చూడండి అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇప్పుడు ప్రభాస్ అన్న రాజసా మూవీ, కన్నప్ప అండ్ స్పిరిట్ అండ్ ఇంకేదో మూవీతో ఇలా బిజీగా అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు కన్నప్ప మూవీ, ఈ సినిమాలో ప్రభాస్ అన్న అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమా గాను ప్రభాస్ అన్న అసలు రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదంట. సో రెమ్యూనరేషన్ లేకుండానే యాక్ట్ చేస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్. అసలు ఒక పాన్ ఇండియా హీరో వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు, కానీ నాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పాడంట. అది మంచు విష్ణు గారితో స్నేహం కావచ్చు, అండ్ ఆ సినిమా పైన రెస్పెక్ట్తో కావచ్చు, అండ్ కృష్ణరాజు గారు భక్త కనప అనే సినిమా తీశారు కాబట్టి ఇప్పుడు ఆ సినిమా స్ఫూర్తిగా ఈ సినిమా తీసినందుకు కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు రీజన్. అసలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేస్తున్నా అంటే నిజంగా గ్రేట్ అసలు. సో ఇది మనం మెచ్చుకోవాల్సిన విషయం. అసలే ఇది భారీ బడ్జెట్ సినిమా. రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం బడ్జెట్ విషయంలో ప్రొడ్యూసర్ గారికి కొంతవరకు బెనిఫిట్ అయితే ఉంటుంది, ఫైనాన్షియల్ గా కావచ్చు. ఈ సినిమా మంచు మోహన్ బాబు గారి బ్యానర్ పైనే వస్తుంది కాబట్టి వాళ్ళే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు, అండ్ ప్రభాస్ అనే సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే మస్త్ హ్యాపీ అనిపిస్తుంది. అంటే రెమ్యునరేషన్ తీసుకోవాలి కాదనట్లేదు, రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా తీసుకోవాలంటే ఆ రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది, ప్రేమ ఇంకాస్త పెరిగిపోయింది నాకు. సో సినిమా అయితే డెఫినెట్గా చూస్తాను నేను. అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.